ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మీరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మీరు మన్నా, వాగ్దాన సమయం, ఓ మీరు మన్నా సమయం. ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా. ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. బాగున్నారు కదా? పరిశుద్ధుడైన దేవుని యొక్క సన్నిధిలో మనం అందరము క్షేమముగా ఉండడానికి తన యొక్క కృపను అనుగ్రహించిన మహాదేవుడైన యేసయ్య నామమునికే మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాలను మనం స్వీకరించుతాం రండి. మరి వాగ్దానాలు మనం వినడం మాత్రమే కాదు, ఇతరులు కూడా స్వీకరించి ఆశీర్వదించబడేటట్టుగా మనము కారణం అవుదాము. మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి చేస్తున్నాను ప్రేమతో. ప్రియులారా, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం ఈ రీతిగా సెలవిస్తా ఉంది. నేను నిన్ను ఉపేక్షింపక నీకు తోడై ఉన్నాను. ఐజియా 41:10 ఐ ఆమ్ విత్ యూ, బీ నాట్ డిస్మేడ్, ఫర్ ఐ ఆమ్ యువర్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డారా, చక్కటి మాట ఇక్కడ మనం ప్రభు యొక్క వాగ్దానంగా స్వీకరించగలుగుతూ ఉన్నాం. ప్రభు యొక్క వాగ్దానం చాలా గొప్పదండి. నేను నిన్ను ఉపేక్షించను, నేను నీకు తోడుగా ఉంటానని చెప్పి ప్రభు వాగ్దానం చేసినప్పుడు ప్రియులారా, ఇది ఎంత ఆదరణకరమైన మాటో చూడండి. ప్రియులారా, చాలా మార్లు అనుకుంటాము, ఎవరు నన్ను చూడట్లేదు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరు నన్ను ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని బాధపడుతూ ఉంటాం. మనుషులు ప్రాధాన్యత ఇచ్చినా ఇవ్వకపోయినా, మనుషులు మనల్ని గుర్తించినా గుర్తించకపోయినా, ఎవరు మనల్ని విడిచిపెట్టేసినా ప్రభు మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నేను మాత్రం నిన్ను ఉపేక్షించను, నేను నిన్ను విడిచిపెట్టను, నేను నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత గొప్ప వాగ్దానం మనకుండగా ప్రియులారా, ఎందుకు భయం అండి? ఎందుకు మనుషులను కూర్చున్న చింత? ఎందుకు వారు విడిచిపెట్టేశారు, వీరు మమ్మల్ని పట్టించుకోలేదన్న బాధ? ప్రియులారా, కోరేష్ కాలంలో జరిగిన సంఘటనలను బట్టి ప్రభు అక్కడున్న ప్రజలకు వాగ్దానం చేస్తూ ఈ మాటలు చెప్తా ఉన్నాడు. కోరేష్కు దేవుడు తోడై ఉన్నాడు, అధికమైన విజయాలు పొందుకున్నాడు శత్రు సైన్యం పైన, శత్రు దేశాలపైన. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తావుల్లోనే మరి ఎంతో ఆదరణకరమైన ఈ మాట కోరేష్ యొక్క మరి ఆ యొక్క సంబంధితులందరికీ కూడా ఓదార్పులు ఇచ్చినట్లుగా పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తూ ఉన్నామండి. అతడు విజయ పరంపర అధికముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన యొక్క బ్రతుకులలో కూడా అంతేనండి. శత్రువు ఎంతగా మన మీద పోరాడినప్పటికీ కూడా ప్రభు మనకి తోడుగా ఉంటే, ప్రభు మమ్మల్ని విడిచిపెట్టకుండా ఉంటే, మనల్ని ఉపేక్షించకుండా ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ఎవరి వలన ఏ భయము ఉండదు. శత్రువు ఎంత మరి సమర్థుడైనప్పటికీ కూడా వాడు ఓడిపోవలసిందే అని చెప్పి వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను. ఐగుప్తు ప్రజలను మనం చూసినట్లయితే వారు ఇశ్రాయేలు జనాంగాన్ని ఎంతగా ఇబ్బందులు పెట్టారో మాటలకే అందదు అండి. అయినప్పటికీ దేవుడు దాన్ని అలౌ చేశాడు కాబట్టి వారు ఆ శిక్షను అనుభవించారు. అయితే దేవుడు చూస్తూ ఊరుకున్నాడా? ఊరుకోలేదే. వారిని ఉపేక్షించలేదు, వారిని విడిచిపెట్టలేదు, వారికి తోడుగా ఉన్నాడు. శ్రమలలో సైతం వారికి తోడుగా ఉన్నాడు. అందుకే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 20వ వచనం కనుక చూసినట్లయితే, ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలుమలో నుండి మిమ్మల్ని రప్పించానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, ఎంత భయంకరమైన పరిస్థితులు అయినప్పటికీ, ఇనుప కొలుము లాంటి శ్రమలైనప్పటికీ ప్రియులారా, దేవుడు విడిచిపెట్టేస్తాడు అనుకుంటున్నారా? ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు. ఆయన నిన్ను ఉపేక్షించడు. ఎందుకంటే నువ్వు ఆయన సొత్తు, ఆయన ప్రజ, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రత్యేకమైన వాడు కాబట్టి దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడన్న సంగతిని మరిచిపోవద్దని మనం చేస్తూ ఉన్నాను. ఆయన ప్రేమ కలిగిన ప్రియ ప్రభువు కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఆయన నిన్ను తన చేతులతో ఎత్తి పట్టుకుంటున్నాడు, తన అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాడు. నిన్నెన్నడూ విడిచిపెట్టు, నిన్ను ఉపేక్షించనని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దేవాది దేవుని వాగ్దానాన్ని దినం స్వీకరించండి. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఎలాంటి సిచ్యుయేషన్ కూడా నువ్వు వెళ్తున్నప్పటికీ, శత్రువులకి ఎంతమంది నీపై వచ్చి పడినప్పటికీ ప్రభు నీకు తోడై ఉన్నాడు, నిన్ను ఉపేక్షించడు.
జాగ్రత్త సుమా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మీద ఆధారపడండి. ఈ వాగ్దానం స్వీకరించండి, అద్భుతాలు అనుభవించండి, ఆశీర్వాదాలు పొందుకోనండి. పరిశుద్ధాత్మ దేవుడు, ఉపేక్షించని దేవుడు, తోడుగా ఉండే దేవుడు మనకి తోడై ఉండి నడిపించునుగాక. అటు విధమైన కృపా భాగ్యం చేత పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించునుగాక. ప్రియులారా, మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనము. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, చక్కటి వాగ్దానం కదా, స్వీకరించండి, ఆశీర్వదించబడండి. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడానికి వందనాలు. మహిమ గల దేవుడుగా మా బిడ్డలను దర్శించి దీవించి ఆశీర్వదించండి. నువ్వు ఎన్నడూ కూడా మా బిడ్డలను విడిచిపెట్టవు నాయన. మా బిడ్డలను నడిపిస్తూ ఉన్నావు, ఆదరిస్తూ ఉన్నావు, ఎత్తుకుంటున్నావు, హత్తుకుంటున్నావు. ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ మహిమ గల హస్తాల చాటును బిడ్డలను భద్రపరచమని వేడుకుంటున్నాను. ప్రభు నిన్ను నాయన తండ్రి ముందు పెట్టుకున్నాడడానికి సహాయం చేయండి. ఎందుకంటే నాయన మీరు మమ్మల్ని ఉపేక్షించలేదు, ఉపేక్షించని దేవుడు నాయన, తోడుగా ఉండే దేవుడు ప్రభు. ఎంత ఆదరణకరమైన వాగ్దానం. బిడ్డలు ఎవరైతే ప్రభు మమ్మల్ని ఎవరు విడిచిపెట్టేశారు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదని వాపోతూ ఉన్నారు ప్రభు నాయన, బాధపడుతూ ఉన్నారు ప్రభు, మేమెవరికి అవసరం లేదని చెప్పేసి నాయన తండ్రి దిగులు చెందుతున్నారో ప్రభు నాయన, నిరాశలో ఉన్నారో ప్రభు, వారందరికీ మాటలు ప్రభు బలపరచబడును గాక అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. యేసు నామములో ప్రభు బిడ్డలను బలపరచండి. ఈ దిన దీవెనలన్నీ అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడం మీ సన్నిధి తోడుగా ఉంచమని వేడుకుంటున్నాను ప్రభా. నీకు వందన. ఇంతవరకు సహాయం చేసింది దేవుడు, ఇక ముందు నడిపించండి ప్రభా. ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులు, చింతలు, వ్యాధులు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అసహనంలో ఉంటే యేసు నామములో విడుదల కలుగును గాక అని ప్రకటిస్తున్నాను. నీ మహాకృపను బిడ్డలపై ఉంచి నడిపించి మహిమ పొందుకోమని పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా, నీవే రాజు, ప్రభుడవు, ప్రభులకు ప్రభుడవు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాయన. నేను ప్రత్యేకించి ప్రభా నాయన తండ్రి, మీరే మా జీవితాల్లో పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్ను, ఆరోగ్యమును, గౌరవ ప్రభావములతో బిడ్డలు నింపి నడిపించమని యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని అన్యోన్య సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. Have a great day. God bless you all.